మన్యం జిల్లా జియమ్మ వలస మండలం చినతోలు మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సరైన భవనం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గత్యంతరం లేక వెదురు కర్రలతో చేసిన గదిలోనే విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు సుమారు 19 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ఒకే ఉపాధ్యాయుడు. సరైన భవనం లేక ఎండకు వానకు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ హయాంలో నాడు నేడు కింద శాశ్వత భవనం మంజూరైనప్పటికీ పనులు మాత్రం జరగలేదని గ్రామస్తులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వమైన చొరవ తీసుకుని పాఠశాలకు శాశ్వత భవనం నిర్మించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. చింతోల్ మండలంలో నాడు నేడు స్కూల్ అనుకోకుండా వచ్చింది. జీపీ స్కూల్ అని పేరుకనే పెట్టారు కానీ ఏ పనులు పూర్తి కావలేదు. స్కూల్ అది ఏటి ఫాస్టింగ్ లేకుండా ఏటి కాకుండా మధ్యలో ఆగిపోయింది. పూరి గుడిసెలోన చెప్తున్నాడు. చెప్పేసరికి ఉన్న టీచర్ గారిని పూరి గుడిసెలో ఎందుకు చెప్తున్నాడు అనుకోకుండా మిగతా అధికారులు చెప్పారట. చెప్పేసిన సరికి అయినా సరే ఇప్పటికైనా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇలాగే పట్టించుకోకున్నట్టుగా ఉంటుంది. చినతోలు మండ అభివృద్ధి కావాలంటే ఈ స్కూల్ అయినా ఈ ప్రహరీ గోడ అయినా సరే ఇవల్ల మంచిగా ఉంటే దాని చింతోలు మండ ఒక ఆనందంలో ఉంటది.